జగిత్యాల కాంగ్రెస్ పై ఎమ్మెల్యేకు పవర్ ఆఫ్ అటార్నీ రాసిచ్చారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ కోసం పనిచేసిన వారికి పదవి ఇవ్వాలని ప్రతిపాదించినప్పటికీ పార్టీ ఫిరాయిస్తేనే అభివృద్ధి జరుగుతుందా, కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ ఆధిపత్యం ఏంటని ఆయన ప్రశ్నించారు. జగిత్యాల రాజకీయాలతో 10వ షెడ్యూల్లో మార్పులు సవరించాలని ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆధిపత్యం కింద తాను పనిచేయాలన్న ఆయన అన్నారు. ఈ అవమానాలు ఎంతకాలం భరించాలని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పార్టీలో కొనసాగుడా, ఏం చేసుడు, మా భవితవ్యం ఏమిటి అని ఆయనలో ఆయనే మదనపడ్డారు. బీఫామ్ రాజ్ గెలిచిన అభ్యర్థులు పార్టీకి అనుగుణంగా ఇటు వస్తారని చెప్పినా నలుగురిని తీసుకెళ్లడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. జీవన్ రెడ్డిని ఒంటరిగా చేయడమే ఎమ్మెల్యే లక్ష్యంగా ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ కు సంబంధం లేని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ జోక్యంతో మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తలు తమ హక్కులు కోల్పోయారని అన్నారు. విధి లేని పరిస్థితుల్లో స్వతంత్రులుగా బరిలో నిలిచారని, వారికి తాను ప్రచారం నిర్వహించారని అన్నారు. జగిత్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో 23 మంది బీఫార్మ్ మీద గెలిచారని, మరో 2 ఎంఐఎం సభ్యుల మద్దతు ఉందని, ఎమ్మెల్యే ప్రతిపాదించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా పోటీ చేసి స్వతంత్రులు 9 మంది గెలిచారని, పార్టీ కోసం పనిచేసిన వారికి పదవి ఇవ్వాలని, అవకాశవాదులకు అవకాశం ఇవ్వవద్దని, ఏ విధమైన బేరసారాలకు పాల్పడకూడదని తాను పేర్కొన్నట్లు ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం మారినా, గెలిచినా, ఓడినా పార్టీ కోసం తాను పనిచేశారని, వారికి పదవి ఇవ్వాలని కోరిన చైర్పర్సన్ పదవి కోసం మాత్రమే ప్రతిపాదన చేసిన వైస్ చైర్పర్సన్ నియమం గురించి చర్చించలేదని అన్నారు. జగిత్యాల మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్గా ఎంపిక కావడం పట్ల వాస్తవంగా సంతోషపడాలన్నా లేక మళ్ళీ అదే పాత బీఆర్ఎస్ ఆధిపత్యం అధికారం చేపడుతున్నందుకు మరి బాధపడాలని తెలియని పరిస్థితి అని చెప్పారు. వాస్తవంగా ఏదైతున్నదో జగిత్యాల మున్సిపల్ కార్పొరేషన్ అంటే గతం నుండి కూడా మీరు అందరు గమనిస్తున్నారు. ఎక్సెప్ట్ ఇన్ 2019 ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ ఆన్ ఇట్స్ ఓన్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచినటువంటి ఒక కార్యకర్తలతో గెలుచుకుంటూ వచ్చింది. నేను మొన్న కూడా ఒకటి చెప్పాను. నేను సరే ఆల్రెడీ టికెట్స్ పంపిణీలో, టికెట్స్ సెలక్షన్లో ఏ విధంగా పార్టీకి సంబంధం లేని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి యొక్క చౌక్యంతో, వారి ఇంటర్వెన్షన్తో, ఇంటర్ఫియరెన్స్తో ఏదైతున్నదో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కులకు భంగం వాటిల్లిందో, 30 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోటీ చేసే అవకాశం, అంటే దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి బలోపేతం కోసం కృషి చేసినటువంటి ఒక కార్యకర్తలకు లభించాల్సినటువంటి ఒక అవకాశం పొందలేకపోయినందుకు మరి ఉత్పన్నమైన పరిస్థితులలో విధిలేక కొన్ని స్థానాలలో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా నిలిచి స్వతంత్రులుగానైనా కానీ ఏదైతుందో పోటీ చేయటం, అందులో కొంత ఫలితాలు కూడా మనం గమనించమని చెప్పండి. సరే, నేను ఎన్నికల ఫలితాలు వెలువడ్డానంటే ప్రకటించే చెప్పాను. మీరు అవకాశం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఆది నుండి కూడా పార్టీ బలోపేతం కొరకు జెండా పట్టేటువంటి వాళ్ళకి అవకాశం కల్పించండి. మీరు ఎవరైనా కానీ ఈ వలసవాదులకు, అవకాశవాదులకు అవకాశం ఇయ్యకండి దయచేసి. మన సంపూర్ణ ఆధిక్యత ఉన్నది. ఇటువంటిప్పుడైనా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జెండా నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పని నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. నేను ఏదైతున్నదో చైర్పర్సన్ గురించే డిస్కస్ చేస్తాం. చైర్పర్సన్ గురించే మా సలహా, మా యొక్క సూచన, మా గౌరవం పార్టీ కార్యకర్తలు చైర్పర్సన్. వీఆర్ నాట్ డిస్కసింగ్ అబౌట్ వైస్ చైర్పర్సన్ చెప్పింది. వైస్ చైర్పర్సన్ గురించి ఏ విధమైనటువంటి ఒక చర్చ లేదు. ఓన్లీ చైర్పర్సన్, ఓన్లీ చైర్పర్సన్, ఓన్లీ చైర్పర్సన్. మీరు వారి మీటింగ్ అయిన తర్వాత అగైన్ వీఆర్ రిటర్నింగ్ బ్యాక్. అందరూ మా మిత్రులందరూ కలిసి మంత్రి గారు లక్ష్మణ్ గారు అన్న ఫోన్ చేసి, సారీ అన్న, మీతో మాట్లాడడానికి నాకు ఇబ్బంది అనిపిస్తుంది కానీ ఏఐసిసి అబ్జర్వర్ గారు మీతో మాట్లాడమని చెప్పాను. వైస్ చైర్పర్సన్ గురించి, చైర్పర్సన్ గురించి అని ఇంకెంతకు దిగి దారుస్తారా? These are words spoken by me.
దీస్ ఆర్ వర్డ్స్ స్పోకెన్ బై మీ. ఇంకెంత దిగాలుస్తున్నాయి నన్ను. ఒక చైర్పర్సన్ గురించి మాట్లాడుతుంటే వైస్ చైర్పర్సన్ అంటే వైస్ చైర్పర్సన్, మున్సిపల్ ఆధిపత్యం వహించే చైర్పర్సన్ వైస్ చైర్పర్సనా? ఇవాళ ఏదైతున్నదో హాజరుని జెండా పట్టుకున్నాడు పక్కన పెట్టేసి, సరే నాకు సమిత శ్రీనివాస్ గురించి వ్యక్తిగతం కాదే, నా వ్యక్తిగతం కాదు. ఇవాళ ఏదైతుందో నేను కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఏ విధంగా ఫిరాయింపులకు పాల్పడకుండా ఓడినా గెలిచిన పార్టీని పట్టుకొని ఉన్న గురించి నేను మాట్లాడతాను. వలసవాదుల అవకాశాలు పక్కన పెట్టని చెప్పాను. ఇట్స్ నాట్ ఫైట్ అగెనిస్ట్ అన్ ఇండివిజువల్, ఇట్స్ నాట్ ఫైట్ అగెనిస్ట్ ఎనీ ఇండివిజువల్. కానీ ఇక్కడ గమనించే మిత్రుడు, నేను ఇదేదో దాన్ని చూస్తే ఇప్పుడు కనబడింటేనే 25th జనవరి నాడు ఏదైతుందో వారి ఎమ్మెల్యే గారి మర్యాదపూర్వకంగా ఇవాళ రాష్ట్రంలో చేపట్టబడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం దృష్టిలో పెట్టుకొని మీరు ప్రతిపాదించే అభ్యర్థులను నేను బలపరుస్తా అని చెప్పని 25 జనవరి నాడు వారు ఎమ్మెల్యే గారిని కలిసింది. 25 జనవరి 28 జనవరి నాడు నోటిఫికేషన్ వచ్చింది, నామినేషన్స్ ఆరంభమైనాయి. 27 జనవరి హీఈస్ గివెన్ బీ ఫామ్. మరి ఈయనకు ఎమ్మెల్యే గారికి అనుబంధం ఏంటో నాకు తెలియదా? ఈయనకు ఎమ్మెల్యే గారికి ఏదైనా అనుబంధం ఉండొచ్చు, కానీ ఏదైతున్నదో పార్టీ నమ్ముకున్న కార్యకర్తలను వదిలి పక్కన పెట్టేసి అవకాశవాదులకు, మీరు వలసవాదులకు మీరు చైర్పర్సన్ అవకాశం ఇస్తామంటే మరి ఏ విధంగా మేము జీర్ణించుకుంటామని చెప్పి అంటున్నాను. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, అధికారం. ఇన్ని మున్సిపాలిటీ గెలుచుకొని సంబరపడాలన్నా, జగిత్యాల మున్సిపాలిటీ గెలుచుకొని సంబరపడాలన్నా, మళ్ళీ ఏదో వలసవాద అవకాశవాదం వచ్చి పెత్తనం చేయాలంత పోతుందని చెప్పని బాధపడాలన్నా, అసలు పోటీకి అవకాశం కల్పించడమే టు బి డిస్కస్. ఏకం పట్టుకొని చైర్పర్సన్ కూర్చొని కూర్చొని పెడితే మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ కార్యకర్తలు ఏం కావాలి? మేమందరం ఏం కావాలి? నేను అదే అడిగాను. నేను మాకు అవకాశం చైర్పర్సన్ కావాలి, చైర్పర్సన్ చేయండి. నేను గంగపుత్రులు ఒకటి చెప్పాను కాదు, ఇవాళ మున్నాకేదో చైర్పర్సన్ ఇచ్చింది కదా, మరి ఆయనగా చైర్పర్సన్ ఇచ్చేది ఉంటుంది. ఏమైపోయిందంటే మీరు ఎమ్మెల్యే గారి సారథ్యంలో పనిచేయదలుచు కూడా పార్టీలో కొనసాగాలి లేకుండా లేదని కానీ వచ్చింది. ఎమ్మెల్యే గారి ఆధిపత్యంలో వాట్ ఈస్ ఇట్? ఏం జగిత్యాల కాన్స్టిట్యున్సీ ఆయన పవర్ ఆఫ్ అటర్నీ రాసిచ్చిందా? చూస్తుంటే ఏదైతుందో ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఫిరాయించిందని చెప్పిన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మరి వాళ్ళు ఫిరాయించిందో లేదో తెలియదు. స్పీకర్ గారు ఫిరాయించలేదంటారు, వాళ్ళు బీఆర్ఎస్ కొనసాగుతున్నామని చెప్పి అంటారు, వాళ్ళు మేము బీఆర్ఎస్ కొనసాగుతున్నాం అని చెప్పి అంటారు. కానీ సంసారం మాత్రమే కాంగ్రెస్ ఉంటుందని చేస్తామా? మా ఇంట్లో ఎందుకు చిచ్చు పెడతావు ఆయన? మా ఇంట్లో ఎందుకు చిచ్చు పెడతావు? నీ సంవత్సరం నువ్వు చేసుకో, నీకు అంత సమర్థత ఉన్నది కదా, నీ పనితనం పట్ల అంతా నీకు విశ్వాసం ఉంది కదా. నీ బీఆర్ఎస్ నాయకత్వంతో వేదాలు ఉంటే స్వతంత్రంగా పోటీ చేయి. మా సీట్లు ఎందుకు ఇక్కున్నావా నువ్వు? ఇవాళ మొత్తం కౌన్సిలర్స్ అందరు, నిన్న బీఆర్ఎస్ కౌన్సిలర్స్, ఇవాళ కాంగ్రెస్ కౌన్సిలర్స్. నిన్న బీఆర్ఎస్ కౌన్సిలర్స్, కాంగ్రెస్ కౌన్సిలర్స్. అదే ఎమ్మెల్యే గారి ఆధిపత్యం కొనసాగుతూనే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆలోచన చేయాలి. నా పట్ల ఏదన్నా మీకు భిన్నాభిప్రాయం ఉంటే పక్కన పెట్టండి, కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను గౌరవించండి, అని చెప్పంటున్నాయి అనేది. మేము వలసవాదుల ఆధిపత్యంలో, మేము అవకాశవాదుల ఆధిపత్యంలో కాంగ్రెస్ కార్యకర్తలను పనిచేయాలి. ఇందుకైనా పార్టీ నమ్ముకొని మేము దశాబ్దాల తరబడికి వెళ్ళి పోరాటం చేస్తున్నాం. మేము దశాబ్దాల తరబడికి వెళ్ళి ఎదుగుతుందో టీడీపీలో 10 ఏళ్ళు పోరాటం చేసినవయా, చంద్రబాబు నాయుడుని ఎదిరించి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ళు పోరాటం చేసినవయా, కేసీఆర్ని ఎదిరించి.
ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం చేసి సంబరపడదామని చెప్పారంటే ఈడ మళ్ళీ మనం వలసవాదిని అవకాశం తీసుకెళ్ళి మా నెత్తిని ఉత్తి ఆయన ఆధిపత్యం పనిచేయాలని చెప్పండి. ఏం మా మనోభావాలు ఏం కావాలి, మా ఆత్మ అభిమానం ఏం కావాలి, మా ఆత్మ గౌరవం ఏం కావాలి? జగిత్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమైందని జెండా ఎగిరిందని చెప్పి సంబరపడమంటారా? మళ్ళీ అదే కొత్త సీసాలు పాత సారా దోపిడీకి గురైంది. 5 ఏళ్ళు ఇదే ఎమ్మెల్యే గారు, 5 ఏళ్ళు ఇదే ఎమ్మెల్యే గారు అట్లా దోపిడీకి గురైంది. 16 మంది కమిషన్లు బదిలీ అయ్యిండ్రు, 8 మంది ఉద్యోగస్తులు జైలు పాలైండ్రు. మా మిత్రుడు ఏమన్నా చొక్కారావు గారి పేరు చెప్తారండి, నాకు తెలుస్తా. నేను అదే చొక్కారావు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేరినాయా 84 డిసెంబర్లో. సరే ఇంతవరకు కొనసాగుతుంది. ఈయన మధ్యలో 20 ఏళ్ళు ఎక్కడ వలస వచ్చిండే? అంటే కాంగ్రెస్ కుటుంబం ఉంటుంది కదా, మరి నడుమ 20 ఏళ్ళు ఎక్కడ బతకవేను, నడుమ 20 ఏళ్ళు ఎక్కడ బతకవేను అని చెప్పి అంటున్నా. ఎందుకు ఎందుకు మా ఆత్మవిశ్వాసం దెబ్బతీస్తావు? మా ఎందుకు మా గోస పెడతావు? ఎందుకు మాతో చెలగాల అట్లా ఆడుతున్నావు, పరిహాసం ఆడుతున్నావు? మీరు ఏంటి పార్టీకి? మరి మా పరిస్థితి చూస్తుంటే మరి మేము మా భవిష్యత్తు ఏంటి అనేది మాకు గోచరిస్తలేదు. ఒకవైపు ఏదైతే మేము ఇవ్వాలంటే మాకు మనసు రావటం లేదు. ఇన్ని బాధలు, ఇన్ని అవమానాలు తట్టుకునేనా కానీ నిలబడుతున్నాం. ఈ అవమానాలు ఎంతకాలం భరించుడు, ఈ అవమానాలు ఎంతకాలం భరించుడు అని చెప్పి అంటున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భిన్నగా మాట్లాడలేదే. అది అసలు ఈ మానసిక క్షోభ అనేది దీనికి ముగింపు ఎట్లా వస్తుంది ఏంటి అనేది నాకు కూడా ఊహించుకోలేకపోతున్నాయి. అని ఇన్ని అవమానాలు భరిస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి పడుతుంది. ఇన్ని అవమానాలు భరిస్తూ ఇంత ఆత్మక్షోభతోని కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతున్నది. మరి భవిష్యత్తు ఎటు దాటిస్తుందో ఏంటో కానీ ఇప్పటికైనా అధిష్టానం ఏదైతుందో, లేకుంటే ఇది ముగింపు కాదు కదా. ఈ ఎన్నిక ముగింపు కాదు కదా. ఈ వేధింపులు ఏదైతుందో ఆయన ఎమ్మెల్యే ఉన్నంతకాలం కొనసాగుతాయి. ఈ వేధింపులు ఇంతటితో ముగిసేటి కాదు. ఈ వేధింపులు ఏదైతుందో ఆయన ఎమ్మెల్యే ఉన్నంతకాలం కొనసాగుతాయి. మరి ఈ వేధింపులు భరించుకుంటా, ఈ మానసిక క్షోభలు భరించుకుంటా కాంగ్రెస్లో కొనసాగడం సాధ్యమేనని చెప్పి అనిపిస్తుందని చెప్పంటున్నాను. రియల్లీ మరి అసలు ఏంటి దారి ఎటుంటుంది ఏంటి అనేది నేను ఊహించుకోలేకపోతున్నాను చెప్పండి. ఆయన గతంలో కాంగ్రెస్ పనిచేసింది కాదని అన్న, ఆయన గతంలో కాంగ్రెస్ పనిచేయండి కాదని అన్న. ఈ లెఫ్ట్ ది పార్టీ ఇన్ 17-18 2 అసెంబ్లీ ఎన్నికలు ఏదైతుందో టీఆర్ఎస్ అండగా నిలబడ్డాడు. పోయిన టీఆర్ఎస్ కార్పొరేటర్ గెలిచిండు. సరే అప్పుడేదో చైర్పర్సన్గా ఆయనకు అవకాశం వస్తే చెప్పినప్పుడు పొందలేకపోయిన కావచ్చు. నీ బీఆర్ఎస్ అన్యాయం చేత మామిడి మీద పడతాం కదా ఆయన, అక్కడ ఇది అర్థమైతే లేదు. థ్యాంక్ యూ సార్.